కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అసమర్థులను, తొత్తులను ఉపాధ్యాయులుగా నియమించి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని, నీట్ పేపర్ లీక్ ఘటనకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రాజీనామా చేశారో అదే రీతిలో డిఎస్సి అక్రమాలకు నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై నీట్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన భూమన, ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాలను అమ్ముకున్నారు అన్న విషయాన్ని చెప్పినట్టు అవి కేవలం మచ్చుకు 6 ఉదాహరణలు. మొత్తం 16,000 టీచర్ పోస్టులు సెలక్షన్ అయింది. 16,000లో కనీసం అంటే 14,000 30 లక్షలకు ఒక పోస్టు చొప్పున అమ్మేసినాడు లోకేష్. అసమర్థులని, చదువు సరిగ్గా రానటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఊడిగం చేసే తొత్తులని ఇక్కడున్న మనందరి పిల్లలకు చదువు చెప్పేదానికి టీచర్లుగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు 1,80,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. మీకు అందరికీ కూడా తెలుసును, అందరూ మన పార్టీలో గట్టిగా పనిచేసిన వాళ్ళే. మనవాళ్ళు నాతో సహా ఎవరైనా సచివాలయానికి వెళ్ళి పని చేయండి అంటే మీరేమని ఇచ్చినారు ఉద్యోగం? మేము పరీక్ష రాసినాం, పాస్ అయినాం, అలా వచ్చింది అని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడి దగ్గరికి నాయకుడు వెళితే చెప్పినారు. అంటే మీ వలన మాకు ఉద్యోగాలు రాలా, మేము మా ప్రతిభ కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందినామంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా ఆ 1,80,000 పోస్టులను పూర్తి చేశారు.